కల్కి 2898 ఏడీతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కి పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే దానికంటే ముందే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొదటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్. నిమా ప్రారంభానికి ముందు నాగ్ అశ్విన్ ఆలియా కాంబినేషన్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లోని ఆసక్తి నెలకొంది. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆలియా ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమా నుంచి తప్పుకుందట. ఆమె ప్లేస్ లో సౌత్ హీరోయిన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమాతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి కోసం పనిచేస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో కల్కి 2 మరింత భారీ రేంజ్ లో ఉండబోతోంది. అయితే కల్కి 2898 ఏడీ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ పార్ట్ 2 కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన ప్రభాస్ డేట్స్ కోసం కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రభాస్ ఏమో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అసలైతే కల్కి 2 ఈ ఇయర్ రిలీజ్ కావాల్సి ఉంది, కానీ అది ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు. అయితే ప్రభాస్ డేట్స్ మాత్రం ఇప్పుడప్పుడే కష్టమని ఫిక్స్ అయిన నాగ్ అశ్విన్ కల్కి 2 కి బ్రేక్ ఇచ్చి మరి మరో సినిమా చేయబోతున్నాడట. అది కూడా సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ తన నెక్స్ట్ సినిమాను నేచురల్ బ్యూటీ సాయి పల్లవితో చేస్తారని ఫిల్మ్ నగర్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది. తాను ఎంచుకున్న పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేస్తుంది సాయి పల్లవి. అలాంటి యాక్ట్రెస్ తో నాగ్ అశ్విన్ సినిమా అంటే ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. అంతేకాదు నాగ్ అశ్విన్ కల్కికి ముందు మహానటి సినిమా చేశాడు. మహానటి సావిత్రి జీవిత కథతో ఈ సినిమా వచ్చింది. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వచ్చిన మహానటి సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. సో ఇప్పుడు సాయి పల్లవితో నాగ్ అశ్విన్ మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమా అనగానే సాయి పల్లవితో కూడా నాగ్ అశ్విన్ మహానటి రేంజ్ సినిమా చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక నాగ్ అశ్విన్ కన్విక్షన్ ఇంప్రెస్ చేస్తుంది. ఎంచుకున్న కథను ఆడియన్స్ మెప్పు పొందేలా అద్భుతమైన విజువల్స్ తో అందిస్తాడు. ఎవడే సుబ్రహ్మణ్యంతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్ మహానటితో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక కల్కితో సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. కల్కి 2 పై పని చేస్తున్నా కూడా ఆ సినిమాకి ఇంకా టైం పట్టేలా ఉందని, ఈలోగా సాయి పల్లవితో ఒక సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. తప్పకుండా నాగ్ అశ్విన్ ఈ క్రేజీ అటెంప్ట్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సాయి పల్లవి కూడా తండేల్ తర్వాత తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. బాలీవుడ్ లో ఇప్పుడు ఆమె వరుస సినిమాలు చేస్తుంది. నాగ్ అశ్విన్ సినిమా ఓకే అయితే మాత్రం సాయి పల్లవి ఖాతాలో మరో క్రేజీ మూవీ యాడ్ అయినట్లే చెప్పొచ్చు. సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్ తో కలిసి రూపొందుతున్న రామాయణ సిరీస్ సినిమాలో నటిస్తోంది. నిజానికి సాయి పల్లవి కంటే ముందు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కోసం నాగ్ అశ్విన్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ని తీసుకోవాలని అనుకున్నాడు. దాదాపు ఆమె ఫీమేల్ లీడ్ గా సెట్ అయింది. కానీ ఏమైందో తెలియదు. ఇప్పుడు ఆమె ప్లేస్ లో సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. మరి ఆలియా భట్ డేట్స్ అడ్జస్ట్ కాలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా, లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియదు. కానీ ఆలియా భట్ ప్లేస్ లో ఇప్పుడు సాయి పల్లవి నటిస్తుందని, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్ తో కలిసి రామాయణ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి భారీగా డేట్స్ కేటాయించిన ఆమె 2026 మధ్య నాటికి రామాయణ షూట్ ని పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కోసం డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో గట్టి చర్చ నడుస్తోంది. బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ లేకపోయినా సాయి పల్లవి తన సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అటు నాగ్ అశ్విన్ ఎప్పుడు ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యమిచ్చే దర్శకుడు. సో ఇలా నాగ్ అశ్విన్ సాయి పల్లవి కాంబినేషన్ కొత్త అంచనాలు క్రియేట్ చేయడమే కాకుండా కథాబలాన్ని నమ్ముకునే ప్రాజెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.